కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చూసుకొని ఎగిరెగిరి పడుతున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లంతా మంచిగా గుర్తుపెట్టుకోర్రి. ఇంకా 2.5 ఏండ్లు అయితే మీ ఫ్యూచర్ ఎట్లుంటుందో ఆ బ్రహ్మ కూడా డిసైడ్ చేయలేడు. హగరో పుసుక్కున గంత పెద్ద మాటలు మాట్లాడుతుంది ఏంది ఈ పిల్ల అని చూస్తురా. వామో నేను కాదు ఇవి చెప్పేది, యోగి సారు. ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుకుతున్నారు. ఏమని 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు. 2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. గులాబీ పార్టీని లేకుండా చేస్తామన్నోళ్లకు నోరు మూపించే సమానం చెప్పిండు కేటీఆర్. ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు. ఒకడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు, బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటుంది, బరాబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ రెండు పార్టీలకు 3 చెర్ల నీళ్ళు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు ఆ గది ముచ్చట. కాంగ్రెస్ బీజేపీలకు 3 చెర్ల నీళ్లు దాపిచ్చి మళ్ళొకసారి కేసీఆర్ ను సీఎం చేసుకుందామని ఎంత గట్టిగా చెప్తున్నాడు కదా. ఇవే కాదు ఇంకా చాలా చెప్పిండు. పనిలే పని పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా గట్టిగానే ఆడుచుకుండు. మల్కా గవేందో కూడా విని ఆలకించుండ్రి. ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన. నేను పార్టీ మారిండ్రు కొంతమంది, మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన. విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో. పిల్లగాడు బయటికి పోయిండు అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నావురా అంటే, నేను యాడుండాలనో గాడినే ఉన్నాను అనుకో. వాడు ఏమంటావు, నువ్వు దౌడమికెళ్ళడు దంపో, ఇంటికి రాగానే ఒకటి వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం. కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. ఇట్లా కేటీఆర్ స్పీచ్ ఒడిచినాక ఆయన సమక్షంలోనే చాలా మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలలో చేరిర్రు. వాళ్ళందరికీ ఆ గులాబీ కండువా కప్పి పార్టీలకు పిలుచుకుండు. ఇట్లా అయింది కేటీఆర్ స్పీచ్. మరి చూసినాక ఆఫీసర్లలో ఏమన్నా మార్పు వస్తుందో చూద్దాం. ముందు కొత్తగా వచ్చిండు మెత్తగా ఉంటాడు అనుకున్నారేమో. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సౌమ్యుడు కావచ్చు గాని యుద్ధానికి దిగితే విరోచితంగా పోరాటం చేస్తాడు అన్నట్టు చెప్పిండు కదా బీజేపీ పార్టీ పగ్గాలు పట్టిన రోజున రామచంద్రరావు. అగు చూడండి ఎసొంటి యుద్ధం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. త్యాగమూర్తులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంత అన్నం పెట్టి మాజీ బీజేపీ ఎంపీ వెంకటేశన్ మన పార్టీ నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేసే పార్టీ, త్యాగమూర్తులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని జోరుగా స్పీచ్ ఇస్తున్నాడు. స్టేజ్ మీద ఉన్నోళ్ళు కిందున్న కార్యకర్తలు బాగానే సప్పట్లు కొట్టిండ్రు. కానీ జోరుగిస్తున్న ఆ స్పీచ్ రామచంద్రరావుకు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అని జోల పాట తిరగా అనిపించిందో ఏమో. హాయిగా నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలకు జారి గురక పెట్టిండు. తన పక్కకున్న బీజేపీ లీడర్ గట్టిగా సప్పట్లు కొట్టినా కూడా లేస్తలేడు. మరి స్టేజ్ మీద పెట్టిన కూలింగ్ ఫ్యాన్ల చల్లదనానికో లేకుంటే పార్టీ పెద్ద మనిషి పదవి వచ్చినాక నిద్ర లేకుండా పనిచేస్తున్నాడో తెలియదు కానీ సభ జరుగుతుంటేనే సాఫీగా నిద్రపోయిండు. కళ్ళు మూసి కుర్చీలనే కూర్పట్లు తీసిండు. ఇక ఈ వీడియోను చేతులను ఏంగా షేరింగ్లు చేసుకుంటే ఇగో గిదే మీ బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుని అగ్రెసివ్నెస్. ఇగో గిదే రామచంద్రరావు దూకుడు. ఎంత మంచిగా పార్టీని ముందుకు తీసుకుపోతున్నాడో చూడండి. అబ్బాబ్బాబ్బా ఏమా స్పీడ్ గా నడిపిస్తున్నాడు పార్టీని అని కామెంట్లు పెడుతున్నారట. ఎవలేమన్నా నిద్ర సోటు ఎరగది, ప్రయాణాలు చేసిన శరీరం అలసిపోతుంది కాబట్టి కాసింత కునుకొచ్చింది కావచ్చు, దానికే ట్రోలింగ్లు చేయాలనా అని ఇంకొంతమంది అంటుర్రు.